కాకినాడ జిల్లాలో పెద్ద పులి కలకలం రేపుతుంది. మరోసారి యూటర్న్ తీసుకుంది పెద్ద పులి. కొత్తపల్లిలో పులిని పట్టుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే శంకవరం కొండపై నుంచి దిగి తప్పించుకుంది పులి. అన్నవరం సమీపంలోని పంపా రిజర్వాయర్ వైపు పయనిస్తున్నట్లుగా సమాచారం. అయితే సర్వే తోటలు, వ్యవసాయ క్షేత్రాల వైపు వెళ్ళిందంటున్నారు అధికారులు. విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. అయితే పులి ఎటు నుంచి ఎటు వెళ్తుందో తెలియక స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, పులి ఏ దిశ నుంచి ఏ దిశకు వెళ్తుంది? అధికారులు ఏమైనా గుర్తించారా? తాజా సమాచారం ఏంటి? కాకినాడ జిల్లాలో పెద్ద పులి పూర్తిగా కలకలం రేపుతుందని చెప్పొచ్చు. పెద్ద పులికి సంబంధించినంత వరకు కూడా మరొకసారి యూటర్న్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్. ఏదైతే కొత్తపల్లి నుంచి పులి ఏదైతే శంఖవరం కొండ మీద నుంచి దిగి తప్పించుకుందంటూ కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అన్నవరం సమీపంలో ఉన్నటువంటి రిజర్వాయర్ వైపు వెళ్ళిందంటూ ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి తోటల్లో కానీ వ్యవసాయ క్షేత్రం వైపు కానీ వెళ్ళిందంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. దానికి సంబంధించినంత వరకు కూడా ఆ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తోందని చెప్పొచ్చు. గత కొంతకాలం నుంచి కూడాను కాకినాడ జిల్లాలో పెద్ద పులి పూర్తి స్థాయిలో సంచరించడంతో పాటుగా అక్కడ ఉండేటటువంటి జనావాసాలకు సంబంధించినంత వరకు పూర్తిగా భయాందోళనకు గురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోందని చెప్పొచ్చు. అయితే పులి తప్పించుకోవడంతో పాటుగా అన్నవరంలో ఉన్నటువంటి పంపా రిజర్వాయర్ దగ్గర సంచరిస్తుందంటూ కూడా సమాచారం అందడంతో అక్కడ ఉండేటటువంటి అధికారులు ఇప్పుడు అక్కడ చేరుకోవడం అంటూ జరిగింది. పూర్తిగా కూడా గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి సిచ్యువేషన్. పెద్ద పులి జాడకు సంబంధించినంత వరకు ఇప్పటికే డ్రోన్స్ తో పాటుగా ట్రాకర్స్ ను కూడా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాకపోతే అధికారులకి ఎక్కడ ఉన్నదనే దానిపై అయితే మాత్రం ఇంకా ట్రేస్ అవుట్ కాలేనటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. అయితే ఆ శంఖవరం నుంచి అన్నవరం వైపు వచ్చేటటువంటి తరుణంలో అక్కడ ఉండేటటువంటి వ్యవసాయ క్షేత్రాల్లో ఏమైనా వెళ్ళిందా, అటువైపుగా ప్రయాణించిందనే దానిపై కొంతమంది అడుగుజాడలు, అక్కడ పులి అడుగుజాడల నేపథ్యంలో అటు సంచరించి అటువైపుగా వెళ్ళిందంటూ కూడా అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. కాకపోతే అక్కడే ఉందా లేదనుకుంటే అక్కడి నుంచి మరే ప్రాంతానికి వెళ్ళిందా అనే దానిపై కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. పులిజాడ కోసం అయితే మాత్రం అధికారులు పూర్తి స్థాయిలో డ్రోన్స్ తో పాటుగా స్థానికంగా ఉండేటటువంటి ట్రాకర్స్ ని, కెమెరాలను కూడా వాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పులి సంచరించేటటువంటి ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఉదయం పూట తప్ప సాయంత్రం అయ్యేసరికి ఇళ్లకే పరిమితం కావాలంటూ కూడా పోలీస్ శాఖతో పాటుగా అటవీ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది.